రైట్ సార్. నిన్న బాబు గారు ఒక బోల్డ్ కామెంట్ చేసిర్రు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల నుంచి తీసిన కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని కలిపారు, మహాపచారం అని చెప్పి. అందులో వాస్తవం ఏమైనా ఉందా? ఎలా ఉంటుంది సార్? గుర్తుంచుకోండి, ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు చేయడానికి ఒక జియర్, ఓ డమ్మీ జియర్ ఉన్నాడు అక్కడ. ఓకే. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ దైవ కైంకర్యాలు అన్నీ చేయడానికి శ్రీ వైష్ణవులు నిజంగా చెప్తున్నాం. మనం పంతులు గారిని ఆయన మనం దైవం కిందే భావిస్తాం. మనం కూడా రెండు చేతులు దండం పెట్టి శతాబ్దాల పవిత్రత లాస్ అయ్యేది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సార్, మన ఇద్దరం బ్రాహ్మణులు కాకపోవచ్చు, క్షత్రియులు కాకపోవచ్చు, లేదా వైశ్యులు కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రాహ్మణ సామాజిక వర్గంలో 90% నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పట్ల వాళ్ళగా 95% పైనుచిలకి కదా. ఈ మధ్యన కొంచెం ఈ పిల్లలు చదువుకునేటోడు కనుక ముఖ్యంగా శ్రీ వైష్ణవులు స్వామివారి కైంకర్యాలు చేసే వాళ్ళని మనం చూస్తేనే వాళ్ళకు కూడా దండం పెడతాం మనం, రెండు చేతులు ఎత్తి ఎవడైనా సార్ టైగర్ అవునా కదా. అలాంటి వాళ్ళు దాన్ని తయారు చేస్తారు వాళ్ళ సమక్షంలోనే. ఇప్పుడు పరకాణిమణి సేవ అని ఒకటి ఉంటుంది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రజలకి. హుండీ డబ్బుల్ని ఒక భక్తుల్లో ఒక 5గురిని 10 మందిని సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి పరకామణి సేవ అంటారు దాన్ని. వాళ్ళ సమక్షంలో లెక్క పెట్టి వాళ్ళతో రిజిస్టర్లో సంతకాలు పెడతారు. కానీ హుండీ డబ్బులు గాయమైపోయి ఎన్ని కెమెరాలు ఉంటాయి తెలుసా సార్ అక్కడ? సార్ అక్కడ లక్ష్మీవారం యొక్క పవిత్రత ఎంతమంది తెలుసా సార్? నేత్ర దర్శనం అంటారు. స్వామివారి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఎవడు అబద్ధం కూడా చెప్పడు, ఇంక్లూడింగ్ వ్యాపారస్తులు కూడా చాలా భయం పడతారు. అంత దేవదేవుడు సార్, అది హిందూ ధార్మికతకి హెడ్ క్వార్టర్స్. అది ఎవడు ఏం చెప్పినా సరే అయోధ్య బాల అవన్నీ ప్రతిష్ఠించిన సార్ స్వామి నుంచి 1,00,000 లడ్లనే ప్యాక్ చేసి పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి. సో నేను చెప్తుంది అదే సార్, మీకు గత ప్రభుత్వంలో 42 లారీల నెయ్యి నాణ్యత లేదని రిజెక్ట్ చేసిన గత ప్రభుత్వం. ఓకే. ఈ మనం చెప్పక్కర్లేదు సార్, స్వామివారి సన్నిధిలో స్వామివారికి నాకు తెలిసిన ఒక మహానుభావుడు కూరగాయలు అవన్నీ ఇక్కడి నుంచి ఎత్తి పంపిస్తాడు చంద్రబాబు గారి ఆయనలోని. ఓకే. అక్కడ పూలు, ఒక ప్రాంతం నుంచి పూలు తీసుకొచ్చి స్వామివారికి సేవలు చేస్తారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్. ఓకే, సిస్టమాటిక్. అది దాంట్లో ఎవరు డీవియేట్ కారు, పలానా టైంలో పలానా వారికి ఈ కైంకర్యాలు జరగాలి స్వామివారికి అన్నది అందరికి తెలిసిన విషయం. అలా ఈ స్వామివారి పవిత్రతను కాపాడడానికి ధార్మిక సంస్థల త్రూగా ఏర్పడిన ఈ ట్రస్ట్ పరిరక్షించడానికే ఉంటుంది. కానీ ఈ వినూత్నంగాను విభిన్నంగా ఆయన ఆ స్థాయి 10 మెట్లు ఆయన తగ్గించుకోండి. ఎందుకంటే అలిపిరి ఘటనలో ఆ మానవుడే ఆయన కాపాడాడు. ఆయన దేవదేవుడే చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించిన వ్యక్తి. అదర్వైజ్ ఆ క్లైమర్ మైన్స్ లో ఆయన బతకడం ఇంపాసిబుల్. బాబు గారు కూడా చాలా సందర్భాలు అలాంటి దైవంకి అపచారం చేయడానికి ఎవడు ధైర్యమే చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి ఏమవుతాయి ఏంటంటే కొంతమంది కొంత భక్తి భావాల్ని వాళ్ళని వీళ్ళకి నచ్చని క్యాండిడేట్లు అయితే ఒకలా మాట్లాడడం, దానికి దేవుణ్ణి అక్కడ ఆయన చుట్టూ సేవ చేసే వాళ్ళందరినీ ఆపాదించి మాట్లాడడం. ఇప్పుడు శ్రీ వైష్ణవులకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ప్రసాద కార్యక్రమాలు, లడ్లు కార్యక్రమాలు తయారు చేసేటట్లు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద దాన్ని ముట్టుకుంటారండి? ఇప్పుడు నెయ్యి మనకి ఇంట్లో చిన్న తేడా వస్తేనే తెలిసిపోతుంది, మనం అన్నంలో తినే నెయ్యి. అక్కడ నెయ్యి గుమగుమలు ఎలా ఉంటాయి తెలుసు కదా, శ్రీవారి ప్రసాదం లడ్లకి ఎప్పటికైనా వెళ్ళారు మీరు లైన్లోకి? ప్రసాదం తీసుకో, అక్కడ ఫస్ట్ స్మెల్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ చెప్పండి. అద్భుతం. అసలు ఆ అద్భుతమైన స్మెల్ ని ఆస్వాదిస్తూనే మనం ఆ ప్రసాదానికి ఎంత పవిత్రత ఉంది సార్. ఎంత లడ్డు తెచ్చుకుని 10 మందికి పంచుతాం మనం. అవును. కొన్నిసార్లు కొన్ని డెలిబరేషన్స్ ఒక్కసారి ఆలోచించి మాడాలి సార్. ఎందుకంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుందాం అన్న కాన్సెప్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకుని హెడ్డింగ్ చూసి ప్రతి దానికి ఆబ్వియస్గా రాసేస్తామంటే తప్పది. ఎందుకంటే ప్రతి విషయం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎగెనిస్ట్ గా, వీఆర్ నాట్ డెనయింగ్ ఇట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే స్వామివారి సన్నిధిలో జరుగుతున్న కైంకర్యాలకు కూడా అది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో కూడా భయంకరమైన తిట్లు తిడతా ఉన్నారు సార్. అసలు మీది మనిషి పుట్టుకనే అని సార్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, అంటే ఈ తరహా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. ఇప్పుడు మీరు మీ వ్యక్తిత్వం గురించి నాకు ఎందుకు సార్? మీ వ్యక్తిత్వం గురించి నాకు ఏం సంబంధం అసలు? మీరు నాతో కండక్ట్ అవుతున్న గంట టైమో లేదా పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నది నాకు ఇంపార్టెంట్. అవును. దాంట్లో నేను రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారో, తెల్లవారుజామున లేచి ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాలి? ఎవరికి మాట్లాడాలి? అది వాట్ వీఆర్ కనెక్టెడ్. అవును. ఇప్పుడు ఇదే 5 సంవత్సరాల నిడివిలో చంద్రబాబు గారు తిరుపతి వెళ్ళలేదా? మాట చెప్తున్నాం సార్, మనందరం తిరుపతి వెళ్ళి మనం వెళ్ళి లడ్డు తెచ్చుకుని మనం తిన్నాం కదా స్వామివారి ప్రసాదం. నేను మొదటి దగ్గర అది ఉండే కదా. అవును. సో నేను చెప్తుంది ఏంటంటే మనకి, నేను ఎన్నిసార్లు వెళ్తానో నాకు తెలుసు సార్. చిన్న లడ్డులో తేడా వస్తే కూడా నాకు ఎందుకంటే టీటీడీసీ, నేను ఎవరి సాటర్డే వెళ్తాను, అక్కడ కూడా తిరుపతి నుంచి వచ్చి లడ్లు అమ్ముతారు. ఓకే. ఆ ప్రసాదంలో ఎక్కడైనా తేడా ఉంటుందా?
పొంగల్ తయారు చేసి ఇస్తారు సార్ స్వామివారి ప్రసాదం అన్న తర్వాత పెరుగన్నం అలాంటివన్నీ దద్దోజనం ఇవన్నీను. మీకు ఇక్కడ టీటీడీ తయారు చేసి ఇస్తుంది దగ్గరే ఇక్కడ లోకల్గా అదే ఫ్లేవర్, ఇంత వేరియేషన్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ అవన్నీ వేసే సేంద్రియాలు ఏవైతే వేస్తారో అవన్నీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అంచేత కొన్ని ఏదో మనకి అవతలం ఆడిపోసుకుందాం అనే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నాం కాబట్టి ప్రతి దానికి ఒకటే మంత్రం అంటే మాత్రం ఆ దేవదేవుడితో పెట్టుకున్నాడు అవడం మిగలలేదు. అది స్వామివారి చేతిలో ఉన్నది, మనం నిమిత్త మాత్రం. నేనైతే దేవుని చాలా ఎక్కువ నమ్ముతాను, అందులో ఆ స్వామిని అయితే నేను వెళ్ళిపోయినా. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ప్రజల్ని మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టార్గెట్ ఏంటంటే దేశంలో రాహుల్ గాంధీని ప్రాంతాల వారీగా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుని ఇక్కడ కేసీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీవితంతో ఆడుకుంటున్నారు. ప్రజల్ని ఎంతవరకు కన్విన్స్ చేస్తారన్న దాంట్లో డ్రైవ్ చేస్తున్నారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో రాజుల దీంట్లో బట్రాయిలను కొంతమందిని పెట్టుకునేవారు, వాళ్ళు అదే పనిగా. అంటే ఇప్పుడు చూడండి, మనకి హైలెస్సా అని లాగుతాం బరువులకి. ఒకడు కంటిన్యూస్గా మనకి ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో మనం ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. బలాలని వాటిని ఎత్తుతున్నప్పుడు వాటి నుంచి ఒక ప్రొవకేషన్ వచ్చి మనం విపరీతమైన శక్తిమంతులుగా ప్రవర్తించి పనిచేస్తూ ఉంటాం. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే పూర్వకాలంలో రాజుల సమక్షంలో బట్రాయిలను ఎందుకు పెట్టుకునేవారంటే, ఇప్పుడు డిసప్పాయింటింగ్గా ఒక సభ నడుస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఒకటి వచ్చి సార్ మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీంతో మీరు ఏం చేయట్లేదు సార్, రాజరిక వ్యవస్థలో మంత్రి గారికి వినిపించుకునే అలా కంటిన్యూస్గా నెగిటివ్ ఉంటుంది దగ్గర. వాటిని పాసిఫై చేయడం కూడా ఇలాంటి వాళ్ళని, సార్ మీరు గత నెలలో చేసిన అద్భుతాలు కానీ భజన చేసి బ్యాచ్ పెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళతో మీరు ప్రతిరోజు అదే పని అంటే మోటివేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్ వస్తుందని అనుకుంటాం, కానీ మనకి సెకండ్ క్లాస్లో లేకపోతే ఒక సబ్జెక్ట్ పోవడం ఏదైనప్పుడు మనకి ఇచ్చే పెప్టాక్ ఉంటుంది, దానివల్ల మోటివేషన్స్ పెరుగుతాయి. దాని నుంచి మనం పరివర్తన చెంది నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా చేస్తాం. దానికి ఎవడన్నా పొగిడేటంటే అర్థం ఉంది, కానీ రోజు ఈ భజన ఏంటంటే నాకు అర్థం కాదు. జరుగుతుందోటి ఎడుతున్న హెడ్డింగ్లో ఒకటి మాట్లాడుతుందోటి, మొన్న కదా మాట్లాడుతుంది వైఐఏఎస్లా ఏంటంటే వైపీఎస్లు అట్లా అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే వ్యక్తిత్వ హనన. ప్రపంచంలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ మన దేశంలో ఉన్నంత స్టాండర్డ్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. సో ఇలాంటి దగ్గర కూడా అన్ని వాళ్ళు దేనికి కాదేది అనర్హం అనే శ్రీ గారు మానబోడు రాసిన కవిత్వంలోంచి ఆ సెంటెన్స్ మాత్రం బాగా అడాప్ట్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఎంత విన్యాసం చేయాలో అంత విన్యాసం చేస్తున్నారు.